సంబంధించిన డబ్బు తెలంగాణలో ఒక గుడికే పరిమితం చేసి ఎంత అభిమానం ఉండొచ్చు సార్, ఇవ్వచ్చు. ఒక గుడికే ఇవ్వటం అది కరెక్టా? అయితే ఒకటండి, ఒక గుడికి ఇవ్వటం అనేది అంటే మొదలైంది ఒక గుడితో. అలా ఒక్కసారి 10 మందికి ఇచ్చాడనుకో అసలు రెస్పెక్టే ఉండదండి. కానీ తర్వాత అయినా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మిగిలిన గుళ్ళు కూడా ఇది ఎలాగంటున్నానంటే అండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 34 కోట్లు లేదా 33 కోట్లు ఇవ్వటం అనేది ఆయన వ్యక్తిగతం అనుకోవడానికి మనకు లేదు. ఎలాగంటున్నానంటే అది కూటమి ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు, దానికి తెలుగుదేశం పార్టీ ఉంది, జనసేన ఉంది, బీజేపీ ఉంది. బీజేపీ సహకారం లేనిదే పవన్ కళ్యాణ్ గారు ఏది చేయరు. అంటే సార్ ఒక మాట సార్, ఇలా పార్టీలకి అనుగ్రహం చేస్తే టీటీడీ సంస్థని ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా విడిగా వాడేశారు, మళ్ళీ వీళ్ళు కూడా ఇట్లాగే చేస్తే టీటీడీకి ఒక విలువ లేకుండా పోయిద్ది అని అంటున్నారు. దాని గురించి ఏమంటారు మీరు? అది ఎలాగంటేనండి, ఆయన గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమం వేరు, ఈయన చేసింది వేరు. ఇప్పుడు ఒంటిమిట్ట గుడి ఉందంటే ఆయన ఆంధ్రాకు ఉపయోగించాడు, ఈయనేమో తెలంగాణ ఉపయోగిస్తున్నాయమంటారా? కాదు, అలాగని కాదండి. ఆయన ఏంటంటే ఆయన దేనికి ఉపయోగించాడో లెక్కలు తీసి తవ్వితేనగా తెలియలేదు ఎవరికైనా. అంటే అంత దారుణంగా తగలేస్తాడు ఆయన. ఈ జగన్ లేదా మన చంద్రబాబు నాయుడు గారు లేదా పవన్ కళ్యాణ్ గారి విషయం వస్తే ఒక గుడి అభివృద్ధి కోసం వాడారు. ఒకవేళ ఏంటంటే ఆయనకి నమ్మకం కలిగి, ఆ హనుమంతుడి మీద నమ్మకం కలిగి ఆ గుడికి ఇచ్చారు. మిగిలిన గుళ్ళకి కూడా ఇవ్వచ్చు కదా, వివాదాలు లేకపోను కదా అని అంటారు కొంతమంది. అయితే ఏంటంటే మిగిలిన గుళ్ళకి కూడా ఇస్తారేమో, లేదా దానికంటూ ప్రత్యేకమైన శాఖను ఏమైనా ఏర్పాటు చేసి తెలంగాణలో, ఎందుకంటే తెలంగాణలో కూడా జనసేన పార్టీ ఉంది. ఇక్కడ మనం ఒకటి మర్చిపోకూడదండి, టీటీడీ అనేది తిరుమల తిరుపతి దేవస్థానం కేవలం ఆంధ్ర వాళ్ళు మాత్రమే రావట్లే. ఇదొకటి మరి మర్చిపోకూడదు. ఆయన తమిళనాడుకి ఇవ్వచ్చు, లేదా తెలంగాణకు కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఎంతమంది టెంపుల్ కి సంబంధించి జూబ్లీస్ టెంపుల్ ఉంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి ఉపయోగించవచ్చు. కానీ విడి టెంపుల్ కి, ఆంజనేయ టెంపుల్ కానీ మిగతా వాటికి అట్లా ఉపయోగించడం ఎంత మట్టికి న్యాయం? ఇప్పుడు మనకి అట్లా ఉపయోగిస్తే నందిగ్రామ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, ఆంధ్రాకి ఎంట్రీ అయిన కానీ కనపడింది. ఆ టెంపుల్ ఎంత దారుణంగా ఉందో అక్కడ వాతావరణం అనేది తెలుసు. ఆ విషయం మనం స్పందించాలి కదా. రోజు హైదరాబాద్ తిరుగుతారు, విజయవాడ వెళ్తారు, ఆయన ఎందుకు స్పందించట్లేదని సామాన్యుడు అడుగుతున్నారు. కానీ ఏంటంటే మనం ఒకేసారి అన్ని చేయలేమండి, ఒక్కొక్కటి మొదలవచ్చు. సపోజ్ ఇప్పుడు మనం అంటున్నాం ఒంటిమిట్ట గుడికి ఇచ్చారు కదా, మిగిలిన గుళ్ళకి ఎందుకు ఇవ్వలేదని. మిగిలిన గుళ్ళ విషయం కూడా ఈ వాదనలో ఆయన దగ్గరికి చేరతాయి. కరెక్టే కదా, నేను ఒక్క గుడికి ఇచ్చాను కదా, మిగిలిన గుళ్ళ సంగతి కూడా, అభివృద్ధి సంగతి మనం చూద్దాం అని అనుకుని ఉండొచ్చు కదా. తర్వాత ఆయన చేస్తారు, ఒక్క గుడికే పరిమితం అయిపోతారని మాత్రం నేను అనుకోవట్లేదు. స్పందిస్తారు, ఖచ్చితంగా స్పందిస్తారని నా ఉద్దేశం. ఆరంభం అండి, ఆరంభం ఎలాగంటే మనం దేవాలయాలను మనం కాపాడుకోవాలండి. ఎందుకంటే కొన్ని మనం చాలా గుళ్ళు ఉన్నాయి. ఇప్పుడు తిరుపతి తిరుమల దేవస్థానం అంత ప్రసిద్ధి పొందడానికి కారణం ఏంటంటే అక్కడ వస్తువులే కారణం. మనకి వెళ్ళగానే ఏదైనా పాలు, పిల్లలకు పాలు, లేకపోతే ఒక సాంబార్ రైస్ కింద, లేకపోతే మధ్యాహ్న భోజనం, ఇలాగ అన్ని వస్తువులు అన్ని చోట్ల ఉన్నాయి కాబట్టి మనకి అంత ప్రసిద్ధి చెందింది. అలాగే ఒంటిమిట్ట రామాలయం, ఇలాగ చాలా గుళ్ళు కూడా అలాగ వస్తువులు కల్పిస్తాయి కనుక అన్ని దేవాలయాలు అభివృద్ధి చెందుతాయి అన్నది నా ఉద్దేశం. ఏదైనా సరే వస్తువులే మెయిన్ అండి గుడి అభివృద్ధి చెందాలంటే. ఇప్పుడు సపోజ్ అక్కడ ఒక గుడికి దర్శనానికి వెళ్ళాం, తాగడానికి మంచినీళ్ళు లేకపోతే మళ్ళీ రాడు, ఎంత దేవుడి గుడి అయినా సరే. లేదా ఒకవేళ అన్ని వస్తువులు ఉన్నాయనుకోండి, ఆ రోజు ఉండటానికి ట్రై చేస్తారు. అదే సార్ మేము అంటుంది అదే, నీకు ఓన్ గా ప్రయోజనం అయిందని చెప్పేసి, నువ్వు ఇప్పుడు ఒక అధికారం వచ్చిందని చెప్పేసి టీటీడీ సొమ్ము ఉపయోగించకూడదు కదా. నాకు ఇప్పుడు ఒంటిమిట్ట అభిమానం జరిగింది, నాకు అక్కడ ఉపయోగించాలనిపించింది, నేను వెళ్ళి ఒక సామాన్యుడిగా టీటీడీ సొమ్ము తీసుకొచ్చి అక్కడ ఉపయోగించలేను కదా. అది నేను అంటుంది, మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అలా చేయకూడదు కదా. పై మళ్ళీ పక్క రాష్ట్రానికి చేశారు, ఇది ఎంత మట్టికి న్యాయం అని అడుగుతున్నారు సామాన్యుడు. కరెక్టేనండి, ప్రభుత్వం పరంగా అది కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వరకే. కానీ ఆయన చేసింది తెలంగాణ దేవాలయానికి ఇచ్చాడు, ఓన్ డబ్బులు ఇవ్వలేదు. కానీ నేను ఎంత మట్టుకు న్యాయం అంటే, తెలంగాణలో చాలా మంది ప్రజలు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తూ ఉంటారు. మరి అది తిరుమల తిరుపతి దేవస్థానం తరపున చేసామంటే ఎంతో సంతోషిస్తారు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే దేవస్థానం తరపున డబ్బులు ఇచ్చాడు. చూసా, మన ఆంధ్ర వాళ్ళకే కాదు తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ గుళ్ళని కూడా దేవస్థానం, తిరుమల తిరుపతి దేవస్థానం పట్టించుకుంటుంది, చాలా మంచి పని, ఇంకా మనం తిరుపతి కూడా వెళ్దాం అన్న మంచి అభిప్రాయం తెలంగాణ ప్రజలకు కూడా ఎక్కువ కలగొచ్చని నా ఉద్దేశం.